శాండ్ చూస్తుంటే ఇసుక తుఫాన్ లాగా ఉంది మొత్తం. సూపర్ ఉంది. వేడిగా అయితే ఉన్నాయి చాలా, కానీ కొంచెం నీట్గా లేవు వాటర్ అయితే, అదొక్కటే ప్రాబ్లం. కాళ్ళు కూడా బాగా దిగబడిపోతున్నాయి. మీకు క్రౌడ్ ఉండకూడదు, పీస్ఫుల్గా ఉండాలి, ఎవ్వరు ఉండకూడదు అనుకుంటే మీరు పానమిక్ వైపు రండి. పాపం ఒంటరి పక్షి. ఈ మంచు చూసే మోసపోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాం. డిస్కిట్ మానిస్ట్రీ దగ్గర ఉన్నాం. డే 17 ఈరోజు. 18 డే 18 అంట. మార్నింగ్ ఇక్కడే కూర్చొని కుక్ చేసుకొని కెలాప్స్ వండుకున్నాం. నిన్న కూడా ఇదే వండింది, కానీ ఈజీగా అయిపోతుంది. ఇది తినడం చాలా బెటరు. సో ఇది తినేసి నెక్స్ట్ స్టార్ట్ అవుదాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది తర్వాత చెప్తాను. బాయ్. ఈరోజు నూబ్రా వ్యాలీ నుంచి పనామిక్ హాట్ స్ప్రింగ్స్ వెళ్తున్నా. అక్కడ చూసుకొని, అక్కడ యాక్చువల్గా వేడిగా ఉంటాయి వాటర్, అంతా హాట్ స్ప్రింగ్స్ వస్తాయి కాబట్టి అక్కడ చూసుకోవాలి. అందరు పెడుతున్నారు, బాగుంది బాగుంది. ప్రైవేట్ పూల్స్ కూడా ఉన్నాయి, నార్మల్వి ఉన్నాయని చెప్పారు. ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి ఎలా ఉంది ఏంటి అనేది. ఉంటే అక్కడ చూసుకొని నెక్స్ట్ అక్కడి నుంచి ప్యాంగాంగ్ లేక్ స్టార్ట్ అవుతాం. ప్యాంగాంగ్ లేక్ యాక్చువల్గా మనం షాక్ రివర్ మీదుగా వెళ్ళట్లేదు, ఎందుకంటే రోడ్డు చాలా చోట్ల సరిగ్గా లేదంట, వాటర్ కూడా ఎక్కువైందన్నారు. అందుకని చెప్పి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అందుకని వారిలా పాస్ పైన వెళ్తాం. వారిలా పాస్ పైన వెళ్తే వారిలా పాస్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కర్రీ అనేదో పేరు వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకు చాంగ్లా పాస్ ఉంది కదా, చాంగ్లా పాస్ మీద ప్యాంగాంగ్ వెళ్ళిపోతాం. కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది దీంతో పోలిస్తే, ఒక 50 కిలోమీటర్స్ అలా ఎక్స్ట్రా వస్తుంది. కానీ మనకు కార్ స్ట్రక్ అయ్యి ఇబ్బంది పడిపోయే కంటే కొంచెం సాఫ్గా ఉండే రోడ్డులో వెళ్ళడం బెటర్ అని చెప్పి అటు వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. మాకేమవుతుందంటే ఒక ప్లేస్లో మంచిగా నచ్చిందంటే అక్కడే ఎక్కువసేపు ఉండిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ టైం బట్టి పోవడానికి పాసిబిలిటీ అవ్వకపోతే ఆగుతాం. కానీ ప్యాంగాంగ్ వెళ్ళకుండా ఏం ఆగం. ఆన్ ద వేలో మధ్యలో ఒక చోట వారిల్లా పాస్ దాటిన తర్వాత ఒక విలేజ్ వస్తుంది, కారీనో ఏదో పేరు ఉందో ఎగ్జాక్ట్ గుర్తులేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అక్కడ పడుకోవచ్చు అంట. నేను వేరే వ్లాగ్లో చూశాను, వాళ్ళు పడుకోవడానికి ప్లాన్ చేశారు కానీ వాళ్ళు పడుకోలేదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు హెవీ స్నోఫాల్ ఉండింది, అందుకని వాళ్ళు రిటర్న్ అయిపోయారు. కానీ మనం ట్రై చేద్దాం, ఆడ పాసిబిలిటీ ఉందని చెప్పాడు అతను. సో మనం ట్రై చేద్దాం, ఏముంది. ఎలాగో టెంట్ వేసుకోవడానికి పాసిబుల్ లేకపోయినా మనకు ఆల్టర్నేటివ్ కార్ అయితే ఉంది కదా, కార్ సైడ్ ఆపుకొని పడుకుంటే ఇక్కడ ఎవ్వరు ఏం అడగట్లేదు. అంటిల్ అది ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ అయ్యింది, వాళ్ళ ఇంటి ముందర పెట్టుకొని వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళు క్వశ్చన్ చేస్తే తప్పితే మ్యాక్సిమం మీరు ఎక్కడ పడుకున్నా ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేస్తా లేదు. కార్లో పడుకుంటే అసలు ఎవరు మిమ్మల్ని క్వశ్చనే చేయరు. మీ కార్లో మీరు పడుకున్నంత వరకు ఎవ్వరు క్వశ్చన్ చేయరు. అంటే లేదన్నా మీరు వాళ్ళ షాప్ ముందు పెట్టుకొని నేను పడుకుంటా అంటే కుదరదు. ఏదో షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ ఆపుకున్నా ఎవ్వరు ఏం క్వశ్చన్ చేయట్లేదు. సో అట్లా మేము ఒకవేళ పాసిబుల్ అవ్వకపోతే ఆన్ ద వే మొత్తం డైరెక్ట్ ప్యాంగాంగ్ వెళ్ళడానికి ఎలాగో ఒకటే రోజు 2 పాసులు క్రాస్ చేసే పని లేకుండా ఒక పాస్ క్రాస్ చేసి వారిలా పాస్ ఆ విలేజ్లో నైట్ స్టే చేసేసి కార్లో అక్కడి నుంచి నెక్స్ట్ ఎర్లీగా స్టార్ట్ అయిపోతాం ప్యాంగాంగ్కి. సో రేపు ఎట్లా తిరిగి రేపు ప్యాంగాంగ్లో ఉంటాం. సో ఈరోజు తొందరగా అయిపోయిందంటే ఇక్కడ మనకు పానమిక్ హాట్ స్ప్రింగ్స్ దగ్గర డైరెక్ట్ ప్యాంగాంగ్ వెళ్ళిపోతాం. నైట్ అక్కడ పడుకోవచ్చు, బాగుంటుంది. వ్యూ అయితే చాలా బాగున్నాయి అక్కడ ప్యాంగాంగ్లో. ఒక సర్కిల్ వస్తుంది, రైట్కి వెళ్తే మనకు వెళ్ళిపోతాం, అదే కార్దుంగ్లా రూటు. లెఫ్ట్కి వెళ్ళామంటే ఇటు పానమిక్ హాట్ స్ప్రింగ్స్ రూట్ వెళ్తాము. దానికంటే కొంచెం ముందే ఒక పెట్రోల్ బంక్ ఉంది. లేదంటే మీరు ఇక్కడ నూబ్రా వ్యాలీలో కూడా 2 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, ఇక్కడైనా కొట్టించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నాకు పవర్ పెట్రోల్ దొరకలేదు, అందుకని చెప్పి అక్కడ చూసా నేను వచ్చేటప్పుడు. సో అక్కడ పాసిబుల్ అవుతుంది కదా అని చెప్పి, అక్కడ ఉంది కదా ఎలాగో అని చెప్పి అక్కడ కొట్టిద్దాం అనుకుంటున్నా. లదాఖ్లో మనం ప్లాన్ చేసింది యాజ్ ఇట్ ఈస్ ఎలాగో జరగవు కాబట్టి విల్ సీ. లిటరల్లీ శాండ్ రోడ్డు మీద చూడండి ఎలా వెళ్తుందో, ఇసుక తుఫాన్ లాగా ఉంది. ఇదైతే శాండ్ డ్యూన్స్ ఉంటాయి కదా, అటువైపు నుంచి వస్తుంది. ఇది హుండర్ శాండ్ డ్యూన్స్ వైపు నుంచి వస్తుంది గాలి, ఫుల్ కొడుతుంది. అసలు కాసేపు విండో ఎత్తే గ్యాప్లోనే మొత్తం కార్లోకి వచ్చేసింది, అంత వచ్చేసింది ఇక్కడ. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? డిస్కిట్ నుంచి వస్తాం కదా, ఆన్ ద వేలో విజయ్ దేవరకొండ సాంగ్ ఉంటుంది కదా, ఎటు పోనే అని చెప్పి, ఆ సాంగ్లో డిస్కిట్ 12 అనే మైల్ రాయి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఒక వీడియో ఉంటుంది కదా, ఇక్కడే అది, ఈ రోడ్డే. కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్దగా చేశారు రోడ్డు, దానివల్ల ఆ మైల్ రాయి కొట్టేశారు. యాక్చువల్గా అది ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఇది చేస్తున్నప్పుడు, రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు ఆ మైల్ రాయి కొట్టి పక్కన పెట్టారంట. ఆ మైల్ రాయి దగ్గర అంతా తెలుగు వాళ్ళు ఎక్కువ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు, వాళ్ళకు వర్క్కి ఇబ్బంది అవుతుందని చెప్పి
రోడ్ కన్‌స్ట్రక్షన్ చేసే వాళ్ళే తీసుకొనెళ్ళి దూరంగా ఎక్కడో పడేశారంట మైల్ రాయి కనపడకుండానే. సో, ఇక నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళామంటే మనకు చౌరస్తా వస్తది. అక్కడి నుంచి లెఫ్ట్ ఎళ్ళామంటే పానోమిక్ హాట్ స్ప్రింగ్‌కెళ్ళొచ్చు. ఈ బ్రిడ్జొచ్చి లిమిట్ ఇచ్చారు. 20 టన్ అంట. ఒక వెహికల్ ఒకటేసారి ఎళ్ళాలంట. ఎంత బావుందో అసలు భయంకరంగా ఉంది చూడ్డానికి కిందయితే వాటరు. ఏదో ఫ్లడ్ వాటర్ ఉంటాయి గదా! అలా అనిపిస్తుంది. రూట్ అయితే సూపర్ ఉంది. ఇటువైపు పానోమిక్ హాట్ స్ప్రింగ్ వైపు. ఇటువైపు కొంచెం తక్కువొస్తారనుకుంటా. పెద్దగా కనపడలేదు మేము స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇన్ కేస్ మీరు డిస్కిట్ ఒస్తే నుబ్రా వ్యాలీ వైపు ఇక్కడికి గూడా రండి. బావుంటది ప్లేసు. అదెలా ఉంటదో తెలీదు గానీ, ఆన్ ద వే రూట్ మాత్రం సూపరుంది. లెఫ్ట్ సైడ్‌లో మీకు వాటర్ ఎళ్తూ కనిపిస్తాయి. ఎక్సలెంట్‌గున్నాయి వ్యూస్ అయితే ఇటువైపు. వచ్చినోళ్ళకు అసలు మర్చిపోలేని ఫీలింగ్ ఇదైతే. చూసినంతా ఉంది రోడ్డయితే. దగ్గరికెళ్తున్నట్లే ఉంది గానీ, దగ్గరికెళ్ళట్లేదు. ఎంత దూరమైనా పోతూనే ఉంటున్నట్టుంది తప్పితే, రోడ్స్ నెవర్ ఎండింగ్ ఇన్ లడాక్. వచ్చేసాం హాట్ స్ప్రింగ్ ఫైనల్‌గా. ఇక్కడ కొంచెం ఆఫ్ రోడింగ్ లాగా అనిపిస్తుంది. కొంచెం పైకెళ్ళి ఒక 100 మీటర్స్ అలా ఉందంట. కింద అడిగెక్కాము. యాక్చువల్‌గా ఈ రోడ్డు కరెక్ట్‌గా వేయలేదు బోర్డు. ఇన్ కేస్ మీరొచ్చే టైంకి ప్రాబ్లమ్ ఉంటే దగ్గరకొచ్చిన తర్వాత లోకల్‌ని అడగండి చెప్తారు. దగ్గరకొచ్చేసాం మేమైతే. కొద్దిగా ఆఫ్ రోడింగ్ ఉంది. జారిపోతుంది టైరయితే లిటరల్లీ. ఇదే అనుకుంటా. అదిగో కనిపిస్తుంది. ఇదే హాట్ స్ప్రింగ్ ఇదే. ఎంట్రీ ఇది. రూ. 100 రూ. 50 ఉంటదని జెప్పారు. మాక్సిమం రూ. 50 అని చెప్పారు. ఫైనల్లీ హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి రీచ్ అయినాం. పానోరామిక్ దగ్గర వేడిగా ఉన్నాయి వాటర్. ఇవి అయితే చూడడానికి అంత లేదు కానీ ఇక్కడ నుంచి వస్తున్నాయి వాటర్ మొత్తం పైన నుంచి కొండలో నుంచి. ఇక్కడ ఎక్కువ వేడి ఉన్నాయి. పైన ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, దాని పైన ఇంకొకటి ఉన్నారు కదా, అక్కడ ఒకటి ఉంది. అవి అంత వేడిగా లేవు, చల్లగా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అవి క్లీన్గా లేవు. ఇదే ఉన్న వాటిల్లో ఫస్ట్ వచ్చే ఈ పూలు ఒక్కటే కొంచెం నీట్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంది. వేడిగా అయితే ఉన్నాయి చాలా, కానీ కొంచెం నీట్గా లేవు వాటర్ అయితే, అదొక్కటే ప్రాబ్లం. వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ నుంచి. ఇటు చూడండి, లెఫ్ట్ సైడ్ మొత్తం కనిపిస్తుంది. ఎంత బాగా కనిపిస్తుంది అంటే పైన మంచు కొండలు కూడా ఉన్నాయి. ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు వీడియోలో. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు పేరు పెట్టడానికి లేదు. పక్కా రండి, పానోమిక్ హాట్ స్ప్రింగ్ ఇది ఖచ్చితంగా మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. వెదర్ మేము వచ్చేటప్పుడు వర్షం పడింది ఇక్కడికి, కానీ ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. ఇది ప్లేస్ అయితే. ఇక్కడ ఉన్నాయి హాట్ స్ప్రింగ్స్ బాగున్నాయి. ఇక్కడ కౌంటర్ ఉంటుంది. మనం ఇందాక వెళ్ళాం కదా, అది రూ. 50 పర్ పర్సన్. సపరేట్ కూడా ఉన్నాయి, బాత్స్ ఉన్నాయి లోపల. మీకు కావాలంటే అవి కూడా వెళ్ళొచ్చు. ఇందాక చూపించాను కదా, అదైతే రూ. 50. ఇక్కడ హాట్ బాత్స్ ఉంటాయి, జెంట్స్ సపరేట్ ఉంటాయి. ఇవన్నీ అవే. ఇవైతే రూ. 100 పర్ పర్సన్. కానీ ఇవి సేమ్ ఇక్కడికి వచ్చే వాటర్ కూడా పైనుంచే వస్తాయి, సేమ్ అక్కడి నుంచే. సో పెద్ద యూజ్ ఏం లేదనిపించింది. ఇంకేస్ ఎవరైనా లేడీస్ ఉంటే ఓకే, కానీ అది కూడా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు. నార్మల్ క్రౌడ్ ఉన్నప్పుడు అయితే మ్యాక్సిమం అవసరం లేదు. లాకర్ కూడా ఇస్తారు, మీరు బ్యాగ్ ఏమైనా పెట్టేసుకొని ఇక్కడే వెళ్ళిపోవచ్చు. వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ ఉంది. ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. అవన్నీ 1, 2, 3 ఉంటాయి మొత్తం. ఫస్ట్ ఇది, దానిపైన అక్కడ ఒకటి ఉంటుంది, ఆ పైన లాస్ట్లో ఒకటి ఉంటుంది. అది కొంచెం మురికిగా ఉంది. ఇది కొంచెం కింద ఉన్నది, ఇది బాగుంది. సో మీరు వస్తే ఈ ఫస్ట్ తీసుకోండి, బాగానే ఉంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. వస్తే మాత్రం పక్కా ట్రై చేయండి. జస్ట్ 50 కిలోమీటర్స్ ఉంటుంది డిస్కిట్ నుంచి అయితే. బోట్తో వచ్చినందుకు. వెదర్ మ్యాక్సిమం మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రావడానికి ట్రై చేయండి, సో దట్ మీకు వ్యూస్ చాలా బాగుంటాయి. ఇంకా ఇంకోటి కూడా కడుతున్నట్టున్నారు నాకు తెలిసి. ఇది హాట్ స్ప్రింగ్ కోసమేమో, లేదంటే ఇల్లు అయినా ఉండొచ్చు. ఈ రోడ్లో వచ్చాం మనం. చాలా బాగుంది. నాకు తెలిసి నిన్న అటు వెళ్ళాం కదా, తాంగ్ విలేజ్ వైపు, అది అటువైపు రూట్ అలా వెళ్తుంది మొత్తం. రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే ఒక 15-20 కిలోమీటర్స్ శాండ్ డ్యూన్స్ ఉంది. సుమూర్ శాండ్ డ్యూన్స్. ఇది హండర్ కాదు, అటువైపు ఉంటుంది. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారని చెప్పి ఇటు వెళ్తున్నాం. చూసాము వీడియోస్లో, ఎంతవరకు అది బాగుంటుందో తెలీదు, చూద్దాము.
మేమున్న దగ్గర నుంచి అయితే 30 మినిట్స్ చూపించింది. సో, తొందరగా వెళ్ళిపోవడమే. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి మధ్యలో. మధ్యలో ఒక చోట కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అడిగి వెళ్ళండి లోకల్స్‌ని. ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. ఆ లోపలికెళ్ళడానికి సుమూర్ శాండ్ డ్యూన్స్‌కి రైట్ కట్ అవ్వాలి మనం ఇట్లా రిటర్న్ వెళ్ళేటప్పుడు. ఒక బోర్డ్ కూడా వస్తది. ఈ బోర్డ్ దగ్గర నుంచి వెళ్ళాలి. నేను రిటర్న్‌లో తీశాను వీడియో అది. పాపం ఇది ఒక్కటే ఉంది ఇక్కడ ఆవు. ఒంటరిగా ఉంది. చూస్తున్నా అని చెప్పి మీదికొస్తుంది అది. పాపం. సుమూర్ శాండ్ డ్యూన్స్ ఇది సూపర్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రౌడ్ అస్సలు లేరు. దూరంగా బెంచ్ కూడా వేశారు. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. చాలా బాగుంది ఇక్కడైతే ప్లేస్. శాండ్ డ్యూన్స్ చూడండి ఎంత బాగుందో ప్లేస్. సూపర్ ఉంది. క్రౌడే లేదు అసలు ఈ పక్క. చాలా బాగుంది ఇక్కడ. అండ్ అటువైపు చాలా క్రౌడ్ ఉంది. అండ్ కాళ్ళు కూడా బాగా దిగబడిపోతున్నాయి. మీకు క్రౌడ్ ఉండకూడదు, పీస్ఫుల్గా ఉండాలి, ఎవరు ఉండకూడదు అనుకుంటే మీరు పానామిక్ వైపు రండి. పానామిక్ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, అటువైపు రండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. మొత్తం అవే. చాలామంది హుందర్ వైపు వెళ్తారు శాండ్ డ్యూన్స్కి. అటు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. అంటే దీనికంటే ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడ రష్షే లేదు అసలు. ఎవ్వరు లేరు. మేము తప్ప వచ్చినప్పుడు ఎవ్వరు లేదు. మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యే వరకు మాకైతే ఎవ్వరు కనిపించలేదు. మొత్తం ఖాళీగానే ఉన్నది. మొత్తం మేమే ఉన్నాం. దారిలో బెంచ్ కూడా ఒకటి వేసి పెట్టారు. చాలా బాగుంది. మీకు క్రౌడ్ నచ్చదు అని అంటే ఇటువైపు రండి. అసలు మీరు మిస్ అవ్వరు, ప్రశాంతంగా చూస్తారు. ఇక్కడికి వస్తే చెట్లు, ఇసుక, నీళ్ళు, మామూలు కొండలు, మంచు కొండలు అన్నీ ఒకేసారి చూడొచ్చు. లేదు మాకు యాక్టివిటీస్ కావాలి, చిన్నగా ఉండకూడదు, కొంచెం హడావిడి ఉండాలి అని అంటే అటువైపే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ యాక్టివిటీస్ అంటూ ఏముండవు సపరేట్గా. ఇక్కడ జస్ట్ ఓన్లీ క్యామెల్స్ ఉన్నాయి. క్యామెల్స్ కూడా ఓన్లీ ఈవినింగ్ వదులుతారు అనుకుంటా. మేము ఆఫ్టర్నూన్ టైంకి వచ్చాము. ప్రజెంట్ అయితే ఓపెన్లో అయితే ఏం లేవు అవి కూడా. సో యాక్టివిటీస్ కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి మీరు. కానీ టైం కొంచెం ఎక్స్ట్రా ఉంది అని అంటే మాత్రం పక్క రండి. వ్యూస్ మాత్రం మామూలుగా ఉండవు వీటి నుంచి. మొత్తం అసలు ఇలాంటి ఇల్లు కుదరదేమో మనకు. స్టార్ట్ అయిపోయాం ప్యాంగాంగ్కి. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఈ బోర్డు వస్తుంది. ఈ బోర్డు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మీరు. ఈ డిజైర్ వేసుకొని వచ్చాం మొత్తం కష్టపడి. బైక్లో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బైకర్స్కి పండగ ఈ రోడ్ అయితే. వచ్చారంటే బైకర్స్ డిస్ట్రిక్ట్ వైపు పానామిక్ వైపు పక్కారండి. మీకైతే లొకేషన్లు అదిరిపోతాయి ఇటువైపు. అస్సలు మిస్ చేసుకోకండి. మాకు ఇక్కడ నుంచి ఇంకా 6 అవర్స్ పైన చూపిస్తుంది ప్యాంగాంగ్ లేక్కి. సో మ్యాక్సిమం ఈరోజు వెళ్ళలేమనుకుంటా. ఎందుకంటే దారిలో మనకు వారిల్లా పాస్ క్రాస్ చేయాలి, ఇంకా చాంగ్లా పాస్ కూడా క్రాస్ చేయాలి. సో 2 పాసులు ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్ ఎక్కడం అంటే కొంచెం రిస్క్ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ కార్దుంగ్లా పాస్ ఎక్కి వచ్చిన తర్వాత. సో అందుకని చెప్పి మధ్యలో ఎక్కడన్నా పాసిబిలిటీ ఉంటే నైట్ అక్కడే ఆగిపోతాము. వారిల్లా పాస్ దాటేస్తాం ఈజీగా. దాటిన తర్వాత నైట్ అక్కడే స్టే చేసి రేపు ప్యాంగాంగ్కు స్టార్ట్ అయిపోతాం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత. అనుకున్నట్టుగానే లదాఖ్ ఎప్పుడు ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. ఈ రోడ్డు కంప్లీట్ క్లోజ్ చేసేసారు చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు. ఇది షాక్ రివర్ పక్క నుంచి వెళ్తుంది. పోవడానికి అయితే ఇప్పుడు పాసిబిలిటీ లేదు. సో ఇంకా ఏం చేయాలి అర్థం కాక మేము డైరెక్ట్గా లే నుంచి వెళ్తాము. కార్దుంగ్లా నుంచి దిగేటప్పుడు అయితే వస్తుంది ఇది. లేదంటే మనము డిస్కిట్ నుంచి నూబ్రా వ్యాలీ నుంచి రిటర్న్ లేవ్ రూట్ వెళ్ళినా వస్తుంది. చాలా బాగుంది. చూడనీకి మంచిగా చూడనీకి అంత కనిపిస్తలేదు కానీ డైరెక్ట్గా చూడడానికి ఎంత బాగుంది, ఎంత బాగుంది ఇది ఏరియా. ఖచ్చితంగా ఆగండి, పీస్ఫుల్గా ఉంది. దిగచ్చు, అక్కడి వరకు వెళ్ళొచ్చు మనం కావాలంటే. వస్తే మాత్రం ఒక 5-10 మినిట్స్ ఓకే అనుకుంటే ఆగండి. లేదు ఈ అక్లిమటైజేషన్ ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే వెళ్ళిపోండి. వచ్చేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు వెదరే మారిపోయింది మొత్తం. వచ్చేటప్పుడు మొత్తం ఎండ ఉన్నింది, అంతా టార్చర్ ఉన్నింది. ఇప్పుడైతే వెదర్ మొత్తం క్లౌడీ అయిపోయింది. లైట్గా వర్షం పడుతున్నట్టు స్టార్ట్ అవుతుంది ఇప్పుడే.
కార్దుంగ్లా మీద వెళ్తున్నాం. యాక్చువల్గా ఈరోజు ప్యాంగాంగ్ వెళ్ళాలి కదా, అక్కడ రోడ్ బ్లాక్ అయిపోయింది, కుదరలేదని చెప్పి ఇంకా మేము కార్దుంగ్లా మీదుగా లే వెళ్ళిపోయి లే నుంచి వయా చాంగ్లా పాస్ మీద ప్యాంగాంగ్ వెళ్దాం అనుకుంటున్నాం. రేపటి సంగతి చూద్దాం. రేపైతే ఈరోజు నైట్ లేకి వెళ్ళిపోయి లేలో నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ప్యాంగాంగ్ స్టార్ట్ అవ్వడానికి చూస్తాం. ఓకే, వర్షం స్టార్ట్ అయింది చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయింది. పైకి వెళ్ళే కొద్దీ స్టార్ట్ అవుతుంది. ఇంతసేపు గాలి, ఫుల్ గాలి వచ్చింది. అస్సలు ఎట్లా అంటే రాళ్ళు పడిపోతున్నాయి మీద. కాసేపు ఫోన్ ఆఫ్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. లొకేషన్లు అంతా బాగున్నాయి. వచ్చేటప్పుడు ఒకలాగా కనిపించింది, ఇప్పుడు సేమ్ ఇదే రూటే వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు ఇంకోలాగా అనిపిస్తుంది. చాలా బాగుంది రూట్ అయితే. వెదర్ మ్యాటర్. వెదర్ చాలా బాగుంది. వెదర్ వల్ల లొకేషనే మారిపోయింది చూడడానికి. అది చూడండి ఎంత బాగుందో. ఇందాక ఆగాం కదా 15,000 feet అని చెప్పి, అక్కడ వస్తున్న వాటర్ అవే అక్కడికి వచ్చింది. చాలా బాగుంది. ఎందుకు లేకి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారంటే, ఒకసారి ఉన్నట్లు ఇంకోసారి ఉండదులే, అందుకని చెప్పి వస్తారు ఇక్కడికి. అది ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ మంచు చూసే మోసపోయి వచ్చేటప్పుడు చాలాసేపు ఆగా. దీనివల్లే మాకు హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది. ఎక్కువసేపు ఉన్నాం కదా పైనే, దానివల్ల కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది. ఎందుకంటే తలనొప్పి వచ్చేసింది బాగా, మొత్తం మీద కడుపు తిప్పేసినట్లు అలా అవుతుంది. ఎందుకంటే మేము ఎక్కేటప్పుడు కొంచెం ఫుడ్ తీసుకున్నాం, దానివల్ల అయింది. యాక్చువల్గా అయితే స్టార్ట్ అయ్యే ఒక 2 hours ముందు నుంచి ఏం ఎక్కువ తినకండి. ఎందుకంటే అది పైకి వెళ్ళిన తర్వాత హై ఆల్టిట్యూడ్ కదా ఇవంతా, సో దానివల్ల ఇబ్బంది అవుతుంది మీకు. మొత్తం ఈ రోడ్ అంతా ఎక్కొచ్చాం ఇప్పుడు ప్రెజెంట్ అయితే. కార్దుంగ్లో వస్తుంటే అదే గుర్తొస్తుంది. లాస్ట్ టైం నిన్న వచ్చేటప్పుడు సేమ్ ఇదే వచ్చింది మేము. సో మీరు వస్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేక్ వచ్చేలా ఉంటే ఎంటర్ అయ్యే 2 days ముందే డైమాక్స్ 250 టాబ్లెట్ తీసుకోండి. అది డైరెక్ట్గా మీ అంతకు మీరు తీసుకోకుండా, ఏమన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రికమెండేషన్ తీసుకొని తర్వాత వేసుకోండి. ఒక్కోసారి అది కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. కార్దుంగ్లా వచ్చేసాం మళ్ళీ. సెకండ్ టైం వెళ్తున్నాం కార్దుంగ్లా. యాక్చువల్గా అసలు కార్దుంగ్లా రావాల్సిందే లేదు. ఇక్కడైతే చాలామంది మ్యాగీలు కూర్చొని తింటున్నారు. మరి వీళ్ళకి ఎట్లా ఏం ప్రాబ్లం రావట్లేదో మరి తెలియట్లేదు. మేబీ వీళ్ళు బైక్ పైన రావడం వల్ల బైకర్స్కి కొంచెం డైరెక్ట్గా గాలి పీల్చుకుంటూ వస్తారు కాబట్టి కొద్దిగా బెటర్ అనుకుంటున్న వాళ్ళకు. కార్లో వస్తే ఏంటంటే లోపల టెంపరేచర్ మనం అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి బయటకు ఉన్న టెంపరేచర్కి కొంచెం తగ్గించడానికి పెంచడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మనకు అలా అవుతుందేమో కార్లో వచ్చిన వాళ్ళకని నా ఒపీనియన్ అది. రిటర్న్ చాలా ఫాస్ట్ ఎక్కేసాం పైకి, ఎక్కడ ఆపలేదు. వచ్చేటప్పుడు గంటలు గంటలు ఆపాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇప్పుడు పైన వరకు ఎక్కడ ఆగలేదు. రిటర్న్ తొందరగా వెళ్ళిపోవాలా అనేదే ఉంది. లేక్ రీచ్ అయిపోయి ఫస్ట్ తొందరగా రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళీ పాంగాంగ్ లేక్ వెళ్ళాలి మనం. ఇక మనకు చాంగ్లా పాస్ పైన వెళ్తాం రేపు మార్నింగ్. వారిలా పాస్ మనకు అస్సలు టచ్ అవ్వదు. ఇదంతా దిగాలి ఇప్పుడు మనం అయితే. ఇంతసేపు నీటిలో ఉన్నాం. లే ఎంటర్ అవుతున్నా, అది లేనే మొత్తం కనిపిస్తుంది. లేలో చూడండి ఎండ ఎలా ఉందో. ఎండ వదిలేటట్లేదు మమ్మల్ని. కొన్ని డేస్ నుంచి లాస్ట్ ఫ్యూ డేస్ నేను సరిగ్గా చూపించట్లేదు నైట్ ఎక్కడ పడుకుంటున్నామని. ఎందుకంటే మ్యాక్సిమం కార్లోనే పడుకునేస్తున్నాం, అందుకని అంత చూపించడానికి స్కోప్ దొరకట్లేదు. సేమ్ అదే సెటప్పే కదా కార్లో అని. ఇన్ కేస్ ఏదైనా కొత్త సెటప్ ఎక్కడైనా పాసిబిలిటీ ఉంది టెంట్ వేసుకుంటే అక్కడ పక్కా చూపిస్తాను. బ్రే బ్రేక్ ప్యాడ్లు బాగా హీట్ అయిపోయాయని పక్కన ఆపాను కొండ దిగేటప్పుడు. ఈ కుక్కలు వచ్చి ఏదో పెడతామని చెప్పి ఎక్కడో పైన పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తున్నాయి. ఏమన్నా ఫుడ్ పెడతామేమో అని చెప్పి మేమైతే ఏం క్యారీ చేయలేదు ఈ టైంకి. కానీ అవి మాత్రం ఏదో ఫుడ్ పెడతామని వెయిట్ చేస్తూ ఉన్నాయి. చూడండి, ఇదైతే అస్సలు పక్కకు వచ్చి నిలబడుకొని ఉంది, కొద్దిగా కూడా వెళ్ళట్లేదు. పక్కకు పొమ్మని చెప్పినా కూడా అది. లేక్ ఎంటర్ అయిపోయాం. ఇంకా జస్ట్ తినేసి నైట్ రెస్ట్ తీసుకోవడమే. ఇంతకు మించి ఈ రోజుకైతే ఏం ఉండదు వ్లాగ్. అండ్ మోర్ ఓవర్ మేము పైనుంచి దిగేటప్పుడు ఎక్కువసేపు ఎక్కడ ఆగకపోవడం వల్ల ఈజీగా వచ్చేసినట్టు అనిపించింది. పెద్ద హెల్త్ కూడా ప్రాబ్లం అనిపించలేదు. అలవాటు పడిపోయిందేమో, లేదంటే తొందరగా ఎక్కి తొందరగా దిగేయడం వల్ల అస్సలు అయితే ప్రాబ్లమే లేకుండా పోయింది ఈసారికి. మాకు ఇక్కడ లేలో ఒక చోట మోమోస్ బాగా నచ్చాయి, బాగా స్పైసీగా ఉన్నాయి. కొన్ని చోట్ల యాక్చువల్గా ప్రైస్ ఎక్కువ ఉంది, టూ మచ్ ప్రైస్ అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే 150 రూపీస్.
చికెన్ మోమోస్ బాగా నచ్చింది. ఇక్కడే మీకు లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, గూగుల్ మ్యాప్స్ లింక్ చెక్ చేయండి. బాగున్నాయి స్పైసీగా. మన వైపు కొంచెం స్పైసీగా ఇష్టపడతాం కాబట్టి స్పైసీగా పెద్దగా ఫుడ్ దొరకతలేదు ఇక్కడ. మోర్ ఓవర్ మేము తినట్లేదు కాబట్టి బయట. వీళ్ళ దగ్గర బాగుంది స్పైసీగా ఫుడ్, అందుకని చెప్పి ఆగాను ఇక్కడే. సో మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.